నమస్కారం. అందమైన పాటల పందిరి రాగం తానం పల్లవికి స్వాగతం, సుస్వాగతం. కొందరు మహానటులు మాత్రమే ప్రేక్షకుల గుండెగుడిలో కలకాలం కొలువై ఉంటారు. అలాంటి అరుదైన అపురూప నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు. బాపురమణలు ఆయనను పాత్ర పోషణలో మంచి చెడ్డల ఉమ్మడి, నానాటికి తానే వరవడి, నటనలో దిద్దుకుంటున్నాడు ఉక్కుమ్మడి అని కీర్తించారు. జూలై 9 ఆయన శత జయంతి. ఈ సందర్భంగా ఆయన నటించిన కొన్ని చిత్రాల్లోని పాటల కదంబంగా మీ ముందుకొస్తోంది మీ అభిమాన కార్యక్రమం రాగం తానం పల్లవి. ఆయన ఏ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినా అందులో తన జాడ కనిపించకుండా పాత్ర నీడనే చూపించేవారు. మహోన్నత సంస్కారం, ఒద్దిక, నిరాడంబరత కలిగిన నటుడు. ఒక్క మాటలో చెబితే తనదైన నట విన్యాసంతో అస్తమించినా కూడా నటకాంతులు వెరజిమ్మే వెండితెర దినకరుడు ఆయన. వినాయక చవితి చిత్రంలో గుమ్మడి సత్రాజిత్తు పాత్రను అద్భుతంగా పోషించారు. ఈ చక్కని గీతాన్ని ఘంటసాల మాస్టర్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించారు. ఇక సముద్రాల సీనియర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గీతానికి ఆయనే రచన చేశారు. దినకరా దినకరా హే శుభకరా దినకరా శుభకరా దినకరా శుభకరా దేవాదీనాధార తిమిర సంహార దినకరా శుభకరా పతిత పావన మంగళదాత పాప సంతాపలోకహిత పతిత పావన మంగళదాత పాప సంతాపలోకహిత బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప పరమేశ్వర రూప వివిధ వేద విజ్ఞాన నిధాన వినత లోక పరిపాలక భాస్కర దినకర శుభకర దేవాదీనాధార తిమిర సంహార దినకర హే దినకర ప్రభో దినకర శుభకర. గుమ్మడి వెంకటేశ్వరరావు పుట్టింది జూలై 9, 1927. స్వస్థలం తెనాలికి దగ్గరలో ఉన్న రవికంపాడు గ్రామం. తొలిసారి సొంత ఖర్చులతో వీరాభిమన్య నాటకాన్ని ప్రదర్శించి అందులో దుర్యోధనుడి పాత్రను అద్భుతంగా పోషించారు. 1950లో ముక్కాముల సహాయంతో అదృష్ట దీపుడు సినిమా ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు. ఎన్టీఆర్ నటించిన తోడు దొంగలు సినిమా గుమ్మడి గారికి నటుడిగా పెద్ద బ్రేక్ ఇచ్చింది. మాయాబజార్, మా ఇంటి మహాలక్ష్మి, కులగోత్రాలు, కులదైవం, మరో మలుపు వంటి సినిమాలు ఆయన నటనకు నిదర్శనాలు. రాజు పాత్రలో రాజుగా, మంత్రి పాత్రలో మంత్రిగా, సేవకుడి పాత్రలో సేవకుడిగా ప్రేక్షకులను ఒప్పించగల సమర్థ నటులు గుమ్మడి. రాక్షసుడి పాత్రలో పిడుగులు కురిపించినట్టు గర్జించగలరు. అదే ఋషి పాత్రలో తేనెలు జారువారినట్లుగా మృదువుగా పలకరించగలరు. మధ్యతరగతి మనిషి పాత్రలో ప్రేక్షకుల కళ్లలో నీరు తెప్పించగలరు. కోటీశ్వరుడి పాత్రలో హుందాతనాన్ని, గంభీరత్వాన్ని సహజంగా ఆవిష్కరించగలరు. ఏ పాత్రనైనా తన నటనతో జీవింపచేసి ఆ పాత్రకు పరిపూర్ణ న్యాయం చేయడం గుమ్మడి గారి విశిష్టత. ఆయన వెండితెర మాయాబజార్లో ఎప్పుడూ ధృవతారగా వెలుగుతూనే ఉంటారు.
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. తారా చంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో పురవడిలో తారా చంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలు. లాగిరి లాగిరి లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో. మిలమిలలో అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో. మై మరపించే ప్రేమ నౌకలో హాయిగా చేసే విహరణలో లాగిరి లాగిరి లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా. ఎక్కడికి చెప్తాగా రారా. జయము జయము. శ్రీ యువరాణి వారు అభిమన్యు కుమారుడు నౌకావిహారం చేస్తున్నారు ప్రభు. ఎలా వెళ్ళారు రండి. రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో. మధురిమలో రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో. ఎల్లరి మనములు చల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో లాగిరి లాగిరి లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా. ఈ చక్కని గాలి అలలపాట మాయాబజార్ చిత్రంలో ఉంది. స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాల పి లీలతో కలిసి ఆలపించిన ఈ గీతానికి పింగళి రచన చేశారు. లాహిరి లాహిరి అంటూ సాగే ఈ గీతం ఏళ్లు గడిచినా కొత్తగానే ఉంటుంది. మాయాబజార్లో ఆయనది బలరాముడి పాత్ర. ముక్కోపిగా పొగడ్తలకు లొంగిపోయేవానిగా బాగా నప్పారు. 1957లో బ్లాక్ అండ్ వైట్లో విడుదలైన ఈ చిత్రం 2010లో రంగుల్లోకి మార్చి మళ్లీ విడుదల చేసినప్పుడు ఆ చిత్రంలో నటించిన వారిలో జీవించి ఉన్న 3 నటులలో గుమ్మడి ఒకరు. ఆయన ఆ రంగుల రూపంలో చిత్రాన్ని చూసి ఆ అదృష్టం ఆయనకు దక్కిందని ఎంతో సంతోషించారు.
వీళ్లను చూసి భటులు పిల్లలు అనుకున్నారు. కాలమహిమ కాకపోతే చిన్నపిల్లకు మళ్ళీ ఈ రుక్మిణికి ఇంకా ఈ విహారాలు ఏమిటండి? కాలమహిమ కాదు, ప్రకృతి మహిమ. ఈ వెన్నెలలో, ఈ చల్లగాలిలో ఆహా! ఎలాగూ ఇంత దూరం వచ్చాంగా, రా కాస్త నౌకా విహారం చేసి పద. రండి. లాగిరి లాగిరి లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా సాగెనుగా. కాలమహిమ కాకపోతే మా అక్కగారికి ఎందుకండి ఈ వయసులో ఈ విహారం? రసపట్టులో తర్కం కూడదు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుమ్మడిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. జాతీయ స్థాయిలో జాతీయ చలనచిత్ర అవార్డుల కమిటీలో 3 సార్లు జ్యూరీ సభ్యుడిగా సేవలందించారు. రాష్ట్ర నంది బహుమతుల కమిటీకి 2 సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు. తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్లో భారత ప్రతినిధి బృందంలో పాల్గొన్నారు. ఆయన కళా ప్రపూర్ణ, రఘుపతి వెంకయ్య అవార్డు లాంటి ఎన్నో గౌరవాలు అందుకున్నారు. ఈ పద్యం శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలో ఉంది. ఈ చిత్రంలో భృగు మహర్షి పాత్రలో జీవించారు. ఈ నారప్పరెడ్డి రచనకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు. ఘంటసాల గాన మాధుర్యం ప్రేక్షక శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. కఠిన కౌస్తుభాలంకృతమైన నా వక్షస్థలమును దాకి మీ కోమల పదకమలములు ఎంత కందినవో, ఎంత నుచ్చినవో అపచారిని ఉపచారం చేయలేదు. పావనం వయ్యనయ్య నా జీవనం పావనం బాయే ఈ కౌస్తుభంబు దాన సిరియు సిరియేలు వైకుంఠపురము గూడ పావనం బాయే నేడు తాపసవరేణ్యా దోస్మి దేవాది దేవ, దివ్య ప్రభావం, పాహిమాం పాహిమాం. కన్నుల కండ కావరము గప్ప మదాంతుడనై చెరిల్చి నిల్ సన్నిధి పాతకంబు తలదాల్చితి తన్నిన కాలు బట్టి నా కన్నున చీకటుల్చిదిమి గర్వము కర్వము చేసినాడవో పన్నగశాయి ఈ పరమ పాపికి నిష్కృతి లేదు నిష్కృతి లేదు లేదికన్ కరుణాంతరంగ. సరే సరే మహర్షి, ఇందులో నీ తప్పిదమేమీనూ లేదు. నీవు సాధనము మాత్రమే, సంకల్పము సాధ్యము వేరున్నది. దేవా, నీ సంకల్పములు అమోఘములు, అగ్రాహ్యములు ప్రభు. అభయం దేహి, అభయం దేహి. అభయమస్తు, శుభమస్తు. గుమ్మడి అన్ని రకాల పాత్రలు పోషించారు. బలరాముడు, భీష్ముడు, భృగు మహర్షి, దుర్వాసుడు, జమదగ్ని, కర్ణుడు, విశ్వామిత్రుడు, ధర్మరాజు, సత్రాజిత్తు, దశరథుడు లాంటి పురాణ పాత్రలు, పోతన, కబీర్దాసు, తిమ్మరుసు, కాశీనాయన లాంటి చారిత్రాత్మక పాత్రలు, దివాన్, డాక్టర్, ముఖ్యమంత్రి, వ్యవసాయదారుడు, న్యాయవాది, మునసబు, నందుడు, పోలీస్ అధికారి, ప్రధానోపాధ్యాయుడు, జమీందారు లాంటి సాంఘిక పాత్రలలో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక తండ్రి పాత్రలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. మనిషికి మట్టికి బంధమున్నదిరా
మట్టిలో ఎంతెంతో మహిమ ఉన్నదిరా, మట్టిలో ఎంతెంతో మహిమ ఉన్నదిరా. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా, ఆడించుతున్నాడు బొమ్మలాగా. నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా, నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా. దేవుని కోవెలలో దివ్వెగా, పేదల గంజి నీళ్ళ ముంతగా. దేవుని కోవెలలో దివ్వెగా, పేదల గంజి నీళ్ళ ముంతగా. పాలకు దాకగా మధువుకు పాత్రగా, పాలకు దాకగా మధువుకు పాత్రగా. రూపం ఏదైనా మన్నొకటేరా, రూపం ఏదైనా మన్నొకటేరా. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా, ఆడించుతున్నాడు బొమ్మలాగా. నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా. ఈ చక్కని పాట కథానాయిక మొల్ల చిత్రంలో ఉంది. దాశరథి రచన చేసిన ఈ గీతాన్ని ఎస్పి బాలు ఎంతో హృదయంగా ఆలపించారు. కుమ్మరి పాత్రలో గుమ్మడి ఈ పాటలో వేదాంతాన్ని పలికారు. ఎస్పి కోదండపాణి సంగీతం ఈ గీతాన్ని ప్రేక్షకుల మనసుల్లో నిలిచేలా చేసింది. రాజులు రైతులని భేదమేలా, జగాన నరులంతా ఒక్కటేరా. ఎందుకు రోషాలు, దేనికి ద్వేషాలు, అంతా ఒకటైతే మంచిదిరా. దేవుని నమ్ముకుని సాగిపోరా. నీటి బుడగేరా జీవితము, జగతిని కాదేది శాశ్వతము. దీనుల సేవించి మంచిగా జీవించి మనిషే దేవుడుగా మారాలిరా. మనకు మిగిలేది మంచొకటేరా. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా, ఆడించుతున్నాడు బొమ్మలాగా. నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా, నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా. మహామంత్రి తిమ్మరసు చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణదేవరాయలుగా నటించిన చిత్రానికి పేరు గుమ్మడి పాత్ర మీదుగా ఉండడం రామారావు చిత్రాలలో ఓ అరుదైన ఘటన. అలాగే మర్మయోగి చిత్రం పేరు కూడా గుమ్మడి పాత్ర మీదే ఉంది. గుమ్మడి చివరిసారిగా 2008 సంవత్సరంలో జగద్గురు శ్రీ కాశీనాయని చరిత్ర సినిమాలో తన జీవితానికి దగ్గరగా ఉన్న కాశీనాయన పాత్ర పోషించారు. గుమ్మడి తీపి గుర్తులు, చేదు జ్ఞాపకాలు పేరుతో జీవన స్మృతుల్ని అక్షరీకరించారు. తొలి ముద్రణ ప్రతులన్నీ కొద్ది రోజుల్లోనే చెల్లిపోవడం గుమ్మడి పట్ల తెలుగు ప్రేక్షకులకున్న అభిమానానికి ఓ ఆనవాలు అనే చెప్పాలి. గుమ్మడికి సంగీతం అంటే చాలా ఇష్టం, కానీ ఆయన పాడలేకపోయేవారు. అందుకే సంగీతానికి నాకు దూరం అనేవారట ఆయన. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గుమ్మడిని నోరారా బాబాయ్ అని పిలిచేవారు. అప్పుడప్పుడు సాయంత్రం వేళ గుమ్మడి ఇంటికి బాలు వచ్చినప్పుడు గుమ్మడి ఆయనతో కలిసి 4-5 పల్లవులు పాడేవారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినీ జీవిత విశేషాలు ఓ అనంత జీవన వాహినిలానే ఉంటుంది. ఇది గుమ్మడి శత జయంతి ప్రత్యేక రాగం తానం పల్లవి. మరో చక్కని ఎపిసోడ్లో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.